పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఫ్లెక్సీ వివాదం రాజుకుంది. పట్టణంలో నేడు మంత్రి కేటీఆర్ సభ ఉండడం వల్ల టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారులు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు తొలగించే ప్రయత్నం చేశారు. పట్టణ చౌరస్తాలో ఉన్న ఫ్లెక్సీని కొంతవరకు చించివేయడంతో అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఇటీవల అధికారుల అనుమతితోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు ప్రజాసేవ చేయాల్సింది పోరు బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలుగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వ లింగస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకపోతే మిగిలిన ఫ్లెక్సీలను కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో కొద్దిసేపు పట్టణ చౌరస్తాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. కొద్దిసేపటి అనంతరం సద్దుమనడంతో అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రావడం జరిగింది. అది కరెక్ట్ కాదు. మేము ఒక 10 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అనుబంధ శాఖ నాయకులు మరి మా కార్పొరేటర్ సందర్భ కమిషన్తో మాట్లాడడం జరిగింది. మీరు పర్మిషన్ ఉన్న వాటికి మాత్రమే ఫ్లెక్సీలు ఉంచండి, పర్మిషన్ లేచి తీసేయాలని చెప్తే ఒక 3-4 డేస్లో దాని మీద నేను స్పందించి తప్పకుండా తీస్తాను కమిషన్ మాటించడం జరిగింది. సరే, ఒకవేళ దాన్ని వదిలిపెట్టినా కూడా ఇప్పుడు మేము అందరం ఇక్కడ ఉండగానే మా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీని చింపడానికి రావడం జరిగింది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ పబ్లిక్ పని చేయాలి, అన్ని పార్టీలతో సమానం ఉండాలి. కానీ ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తే ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ సరే మా ఫ్లెక్సీకి పర్మిషన్ లేకపోతే ఇలాంటి రౌండ్ ఫ్లెక్సీలకు